నిజామాబాద్ జిల్లా కుమ్మరపల్లి ఎస్ఐ రాజశేఖర్ బెదిరిస్తున్నాడని ఓ రైతు సిపి ఆర్మూర్ ఏసీపీకి ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాను చెప్పిన వ్యక్తికి ఎకరం వ్యవసాయ భూమి ఇవ్వాలని హుకుం జారీ చేస్తూ కమ్మరపల్లి ఎస్ఐ రాజశేఖర్ బెదిరిస్తున్నాడని ఓ రైతు సిపి ఆర్మూర్ ఏసీపీకి ఫిర్యాదు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కమ్మరపల్లి మండలం ఉప్పలూరు గ్రామానికి చెందిన పూజారి వెంకన్నకు సర్వే నెంబర్ 55/2లో వారసత్వం ద్వారా వచ్చిన 1 ఎకరం అసైన్మెంట్ వ్యవసాయ భూమి ఉంది. వెంకన్న వ్యవసాయ భూమి పక్కనే ఆవారి శ్రీనివాస్ అలియాస్ సిబ్బుల శ్రీనివాస్ కు చెందిన భూమి ఉంది. వెంకన్నకు చెందిన వ్యవసాయ భూమిని కాజేయాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ గత 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. కబ్జా చేసుకోవడాన్ని వెంకన్న కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో గత వారం రోజుల కిందట సిబ్బల శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కమ్మరపల్లి ఎస్ఐ రాజశేఖర్ రైతు వెంకన్నను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. స్టేషన్కు వచ్చిన రైతు వెంకన్నను వారసత్వం కింద వచ్చిన 1 ఎకరం స్థలాన్ని శ్రీనివాస్కు ఇవ్వాలని ఎస్ఐ చెప్పాడు. ఇక వెంకన్న వ్యవసాయ భూమిలో హద్దులు పెట్టుకున్నప్పటికీ నుండి శ్రీనివాస్ స్టేషన్కు పిలిపిస్తున్నాడు. తన పేరుపై ధరణి పట్టా పాస్ పుస్తకం ఉందని, తన జీవనాధారం వ్యవసాయ భూమి అని వెంకన్న సమాధానం ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ఎస్ఐ నేను చెప్పినట్లు వినకుంటే ఇబ్బందికి గురి చేస్తా అని చెప్పారని అన్నారు. పొలాన్ని దున్నిన ట్రాక్టర్ నెంబరు, డ్రైవర్ పేరు చెప్పమని వేధించినట్లు చెప్పారు. ఇక ట్రాక్టర్ నెంబర్ చెప్తే ట్రాక్టర్ను సీజ్ చేసి డ్రైవర్పై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ రాజశేఖర్ బెదిరిస్తున్నాడని అన్నారు. అయినప్పటికీ తాను శ్రీనివాస్కు తన జీవనాధారమైన వ్యవసాయ భూమి ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో ఎస్ఐ కోపంతో బందుకుతో కాల్చేస్తా, చంపేస్తా అంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కుటుంబానికి జీవనాధారమైన వ్యవసాయ భూమిని కబ్జా చేయడానికి యత్నించిన కుటుంబ సభ్యులందరం కలిసి అడ్డుకోవడంతో స్టేషన్లో ఎస్ఐతో మిలాఖతై 10 రోజుల నుంచి ఏ పని చేసుకోనివ్వకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అవమానిస్తున్నారని రైతు వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపుతామని బెదిరిస్తున్న ఎస్ఐ రాజశేఖర్ పై తన భూమి కాజేయాలని యత్నిస్తున్న సిబ్బుల శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మాది వడ్డెంకన్నా పాస్బుక్ ఉన్నది, పట్ట కాగితం ఉన్నది, మా తండ్రి పేరాట నా పేరాట ఉన్న భూమిని దున్నుకొని పోతే కాపయ్య అడ్డం తిరుగుతున్నాడు. కాపయ్య అడ్డం తిరిగితే ఎస్ఐ ఏమంటున్నాడంటే నిన్ను కాల్ చేస్తా, బండి నంబర్ చెప్పు, ఈ పేరు చెప్పు, ఏ బండి అది దున్నేది, ఏ బండి మా ఇళ్ళకి వచ్చింది పేరు చెప్పంటే యాడికెళ్ళి చెప్పాలా, ఏదో వచ్చింది దున్నిపించుకున్నా నా భూమి, నేను ఇంకోళ్ళదైతే దున్నలేను కదా, వేరే ఉంది దున్నితే నన్ను అడగాల ఆయన ఎట్లా దున్నినావు అయ్యా అని. అయితే కాపాయ మీద నా మీద గిట్ల కథ ఉండంగా ఎస్ఐ అడ్డం తిరుగుడు. సర్వై ఎంఆర్ఆవు కూడా చెప్పిండు నాకు దున్నుకోపో నీ భూమి నువ్వు అని. దొంగతనమే వాళ్ళు ఇచ్చినదే. ఎస్ఐ ఎందుకు నన్ను బెదిరించుడు, నిన్ను కాల్ చేపిస్తా, ఈ మాటలు జరుగుతున్నాయి. ఎస్ఐ బెదిరెత్తున్నాడు నన్ను. ఎస్ఐ కాపాలకు ఇడిచిపెట్టమంటున్నాడు నా భూమిని, పట్టా కాగితం ఉన్నది, అన్నీ ఉన్నాయి ఆల్రెడీ బిగడు పట్టా. ఈ ఎస్ఐ అనుడు ఏంది, కానూరు దిగుడు ఏంది, ఇలా దిగి నన్ను